ద ఛానల్ ఇంగ్లీష్ బడి అఫీషియల్. ఈ వీడియోలో కూడా తెలుగులో ఉన్న వాక్యాన్ని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుందాం. ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ముందుగా ఏ పదాన్ని రాయాలి అది తెలుసుకోవాలంటే మనము ఈ వాక్యంలో ఎవరు పని చేశారు, ఎవరు అని మనం ముందుగా క్వశ్చన్ వేసుకుంటే వచ్చే ఆన్సరే మనం ముందుగా రాసే పదం. దాని తర్వాత ఆ ఆన్సర్తోని ఏం చేశారు లేదా ఏం చేసింది అని మనం క్వశ్చన్ వేసుకుంటే వచ్చే ఆన్సర్ రెండవ పదం. తర్వాత దాన్ని బట్టి మనము ఎందుకు, ఎలా, ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వేసుకోవడం ద్వారా మనం వచ్చిన ఆన్సర్స్ని రాయడం ద్వారా మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ ఈజీగా చేయొచ్చు. చూడండి, మనము చదువుదాం, ఈ వాక్యాన్ని చదువుదాం. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓకే, కీలక నిర్ణయం తీసుకుంది, రైట్. అయితే ఇక్కడ ఎవరు కీలక నిర్ణయం తీసుకున్నారు, ఇది చూడండి. మళ్ళీ ఒకసారి ఈ వాక్యాన్ని కీలక నిర్ణయం తీసుకుంది, ఇక్కడ తీసుకుంది అనేది వర్బ్ ఉంది. మనం మళ్ళీ ఒకసారి చదువుదాం. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది, రైట్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అంటే ఇందులో కీలక నిర్ణయం తీసుకుంది ఎవరు అని అంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అని అర్థమవుతుంది కదా. అంటే తీసుకుంది అనేటటువంటి పనిని చేసింది ఎవరు, తీసుకుంది అనేటటువంటి పనిని చేసింది ఎవరంటే మనకు తెలుస్తుంది కదా. ఎవరు పని చేశారు తీసుకుంది అని? ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అని మనకు ఆన్సర్ వచ్చింది. సో ఈ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనేటటువంటి పదం ఇంతవరకు కూడా ఇది మనకు మొదటగా రాసేటటువంటి పదం అవుతుంది. ఓకే, దీనికి నంబర్ 1 ఇద్దాం, ఎందుకంటే మనం ముందుగా రాయాల్సిన పదం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది అని రెండవసారి క్వశ్చన్ వేసుకోవాలి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎట్లా వచ్చింది ఆన్సర్ మనకు? ఎవరు అని క్వశ్చన్ వేసుకుంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనే ఆన్సర్ వచ్చింది. సో మనం మొదటి పదంగా నంబర్ 1 ఇచ్చాం. మరి ఇప్పుడు ఈ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది అని క్వశ్చన్ వేసుకోవాలి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది అని రెండవసారి క్వశ్చన్ వేసుకుంటే రెండవసారి రాసే పదం వస్తుంది. ఓకే, తీసుకుంది అని మనకి ఇక్కడ ఆన్సర్ ఉంది. తీసుకుంది, ఇంతవరకు ఇది రెండవసారి రాసేటటువంటి పదం. ఈ రెండు పదాలు మనకు వాక్యంలో వరుసగా దొరికితే మిగతాదంతా ఈజీ అవుతుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మొదటి పదం, తీసుకుంది రెండవ పదం. ఏం తీసుకుంది అని మనం మళ్ళీ క్వశ్చన్ వేసుకోవాలి. ఏం తీసుకుంది? కీలక నిర్ణయం తీసుకుంది. మరి ఒకే పదంగా మనం రాయలేం, దీన్ని రెండింటిని విడగొట్టాలి. కీలక ఒక పదం, నిర్ణయం ఒక పదంగా విడగొట్టాలి. సో ఇప్పుడు ఇందులో కీలక అనేటటువంటి పదం చిన్నగా ఉంది కాబట్టి నిర్ణయం కన్నా, సో దీనికి మనం నంబర్ 3 ఇవ్వాలి. మూడవ పదంగా మనం దీన్ని రాయాలి. దీని తర్వాత నిర్ణయం ఉంది కాబట్టి దీనిని 4వ పదంగా రాయాలి. వరుస క్రమంలో 4వ పదంగా రాయాలి. ఏం తీసుకుంది అన్నదానికి కీలక నిర్ణయం, దీనికి మనం 3, 4 నంబర్స్ ఇచ్చాం. కీలక నిర్ణయం తీసుకుంది, దేనికోసం తీసుకుంది, ఎందుకు తీసుకుంది అని మనం ఇంకొక క్వశ్చన్ వేసుకుంటే ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంది అంటే తగ్గించేందుకు అని మనకి ఇక్కడ ఆన్సర్ ఉంది. తగ్గించేందుకు. ఇందులో కూడా కు ఉంది చూడండి, లాస్ట్కు కు, కి, యొక్క ఇలాంటి పదాలు ప్రిపోజిషన్స్ అంటాం ఇంగ్లీష్లో. వీటిని సపరేట్ వర్డ్స్గా రాయాలి. సో దీనికి మనం ముందు నెంబర్ ఇవ్వాలి, ఎందుకంటే ఇది చిన్నది కాబట్టి. దీని తర్వాత తగ్గించుట అని ఉంది, దానికి వేరే నెంబర్ ఇవ్వాలి. దీనికి 5 నెంబర్ ఇచ్చాం. తర్వాత దాని పక్కనున్న తగ్గించుట అని అర్థం, తగ్గించేందు అని అంటే తగ్గించుట అని అర్థం. దీనికి నంబర్ 6. ఓకే, అంటే తగ్గించుటకు అని అర్థం. అది తగ్గించేందుకు అంటే తగ్గించుటకు. ఏంటిది
ఏది తగ్గించేది మరి అంటే ఇది రోడ్డు ప్రమాదాలు. రోడ్డు ప్రమాదాలను అంటే రోడ్డు ప్రమాదాలు అని అర్థం. సో దీనికి 2 పదాలు ఉన్నా కూడా ఇది ఒకే పదంగా మనం డైరెక్ట్‌గా ఉన్నాయి కాబట్టి ఒకే పదంగా మనం తీసుకోవచ్చు. సో దీనికి నంబర్ 7. ఓకే. వరుస క్రమం అయిపోయింది. చూడండి 1, 1, 2, 3, 4, 5, 6, 7. 7 వర్డ్స్ వచ్చాయి. మనం ఇప్పుడు ఈ 7 వర్డ్స్‌ని ఈ 7 పదాలని ఒక వరుస క్రమంలో రాద్దాం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఫస్ట్ రాద్దాం. ఉత్తరప్రదేశ్ అనేది మనం షార్ట్‌కట్‌గా యూపీ అని రాద్దాం. ఉత్తరప్రదేశ్ అంటే కొంచెం లెంత్ అవుతుంది. సో యూపీ ఉత్తరప్రదేశ్. యూపీ అంటే అంతే కదా. ప్రభుత్వం అంటే గవర్నమెంట్. యూపీ గవర్నమెంట్. యూపీ గవర్నమెంట్. సో ఇది నంబర్ 1 వర్డ్ యూపీ గవర్నమెంట్. ఇప్పుడు రెండవ పదం తీసుకుందాం. తీసుకుంది అంటే మనం ఏం చెప్పొచ్చు, హ్యాస్ టేకెన్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యాస్ టేకెన్ ఇంతవరకు ఒక పదం. హ్యాస్ టేకెన్ మనం ఇంగ్లీష్లో దీన్ని ఒక వర్బ్గానే చూడాలి. హ్యాస్ టేకెన్ లేదా టుక్ అని కూడా పాస్ట్ టెన్స్లో అర్థం వచ్చేలా చెప్పొచ్చు. హ్యాస్ టేకెన్ ప్రజెంట్ పర్ఫెక్ట్. టుక్ అనేది ఇది వర్బ్ టు అని అంటే పాస్ట్ టెన్స్. అర్థం అంతే వస్తుంది. హ్యాస్ టేకెన్ అది గతంలో జరిగిన పనిని సూచిస్తుంది. టుక్ అనేది కూడా పాస్ట్ వర్బ్ కాబట్టి ఇది కూడా గతంలో జరిగిన యాక్షన్ని చూపిస్తుంది. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే హ్యాస్ టేకెన్ అంటే వర్బ్ 3తో చెప్పినప్పుడు టైమ్ ఎక్స్ప్రెషన్ వర్డ్స్ అంటే ఎస్టర్డే కానీ లాస్ట్ కానీ ఎగో కానీ ఇలాంటి వర్డ్స్ చెప్పనవసరం లేదు. చెప్పకపోతేనే మనకు పాస్ట్ మీనింగ్ వస్తుంది. ఒకవేళ మనం టుక్ ఇక్కడ వర్బ్ టు పాస్ట్ వర్బ్ ఉన్నటువంటి టుక్తో చెప్తే మాత్రం కంపల్సరీగా ఎస్టర్డే కానీ అంటే లాస్ట్ LAST లాస్ట్ కానీ ఎగో కానీ లాస్ట్ మండే లాస్ట్ ఇయర్ ఇలాంటి పాస్ట్ ఎక్స్ప్రెషన్ వర్డ్స్ అంటే సమయాన్ని సూచించేటటువంటి వర్డ్స్ని కంపల్సరీగా చెప్పాల్సి ఉంటుంది. ఓకే. థర్డ్ వర్డ్ చూద్దాం. మూడవ పదం ఎక్కి. కీ అంటే కీలక అని అర్థం. ఎక్కి. నెక్స్ట్ 4th వర్డ్ నిర్ణయం. సో ఇది మనకందరికీ తెలిసిందే. డెసిషన్. డెసిషన్ నిర్ణయం అంటే మనం ఇంగ్లీష్లో డెసిషన్ అని అంటాం కదా. తర్వాత నెక్స్ట్ వర్డ్ 5th వర్డ్ ఏంటి, కు. కు అని అంటే టు అనే ప్రిపోజిషన్ తీసుకోవాలి. టు అని అంటే దీనికి చాలా అర్థాలు మనం తీసుకోవచ్చు. కు, కి, తో ఇలాంటివి. నెక్స్ట్ తగ్గించుట, రెడ్యూస్. తగ్గించుట రెడ్యూస్ అని అంటాం. తర్వాత నెక్స్ట్ వర్డ్ ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు. రోడ్డు అంటే రోడ్డు, ప్రమాదాలు అంటే యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్. ఓకే. వరుస క్రమంలో మనకు ఇంతవరకు అయిపోయింది. 7 వర్డ్స్ మనం రాసాం. ఒకసారి మళ్ళీ మనం ఈ సెంటెన్స్ చదువుదాం. యూపీ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్. హ్యాస్ టేకెన్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్. టుక్ అంటే పాస్ట్. ఓకే. ఏ కీ డెసిషన్ టు రెడ్యూస్ రోడ్ యాక్సిడెంట్స్. ఓకే. ఈ విధంగా మనం క్వశ్చన్స్ వేసుకుంటూ మనం వాటికి వచ్చేటటువంటి ఆన్సర్స్ని చెప్పడం ద్వారా మనము తెలుగులో ఉన్నటువంటి ఏ సెంటెన్స్ అయినా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఓకే. థ్యాంక్ యూ.